చెప్పు. పాప పుట్టిందనుకో, బావా పాప పుట్టిందని చెప్తా. నీకు మెంటలా? నాకు పాప ఎందుకు పుడుతుంది? నాకు బాబు పుడతాడు. మీ వంశంలో అందరూ మగాళ్ళే పుట్టారు. మా ముత్తాతకు మా తాత పుట్టాడు, మా తాతకు మా నాన్న పుట్టాడు, మా నాన్నకి నేను పుట్టాను, నాకు కొడుకు పుట్టబోతున్నాడు. గ్యారంటీ రాసుకో. రాసుకుంటాను కానీ అబ్బాయి పుట్టాడని ఫోన్ చేసి, అబ్బాయి అంటే ఇంతమంది ముందు అబ్బాయి అంటే వాళ్ళకి డిజిటల్ కదా. అమ్మో దిష్టి తగ్గుతా. మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? అయితే కోడి పెట్టుకుందాం. ఏ కోడి? మంచం కూడా నాటుకోడా? నాటుకోడి. అది కాదు బావా, కోడంటే సినిమాలలో వస్తా చూడు, ఆకాశం ఎర్రగా ఉంది. మన ఇద్దరికే అర్థమయ్యేటట్ట. అప్పుడు ఏం చేయమంటావు చెప్పు. అప్పుడు నేను ఫోన్ చేస్తాను. బావా గడియారం వచ్చిందా అంట. అబ్బా 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 ఏం చూడండి, మా బావ తెలివితేటలు. అబ్బాయి పుట్టడానికి కోడి భాషలో గడియారం వచ్చిందని అడుగుతావు. అబ్బాయి పుట్టడానికి గడియారం వచ్చిందని చెప్తాను. అంతే బావా. బొర్రలో నా బొర్రా అని వెళ్ళిపా. అంతే బావా. ఫోన్ చేయి. హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. ఫోన్ చేయి. బావా బావా గడియారం వచ్చిందా? ఒరే పోరంపోకు ఉంగరం వచ్చిందిరా. అంటే ఎంతసేపు అయింది? అంటే టెస్ట్ చేస్తున్నావు. మళ్ళీ ఫోన్ చేయి. ఓకే బా. ఇప్పుడే వెళ్ళాడు, అప్పుడే ఉంగరం వచ్చిందని అడుగుతుంటాం. బావా గడియారం వచ్చిందా బావా? గడియారం రాలేదు బాబా. ఇక్కడ డాక్టర్ లేడు, నర్సమ్మ లేదు, కాంపౌండ్ లేదు, ఎవరినప్పుడు అడుగుతాను లే బావా. ఓకే బావా. మేడం అవునండి, లోపల లక్ష్మీకాంత్ తాలూకు మీరేనా? నేను మా తమ్ము అక్కని. అవును, కంగ్రాచులేషన్స్ అండి. ఆవిడకి ఆడపిల్ల పుట్టింది. అయ్యో బాబోయ్, ఆడపిల్ల. ఈ ఆనందకరమైన